with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా ద ఐకానిక్ ఫిల్మ్ అయినటువంటి టైటానిక్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది జేమ్స్ కెమెరాన్. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు యాక్ట్ చేయడం జరిగింది. లైక్ డికాప్రియో, కేట్ విన్స్లెట్, బిలీ జీన్, క్యాథీ బేట్స్, డేవిడ్ వార్నర్ వంటి వారు ఎందరో. ఈ సినిమా అయితే ఫస్ట్ గా టోక్యోలో రిలీజ్ చేసినారు. ఆఫ్టర్ అ మంత్ అండ్ 19 days ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసినారనమాట. దట్ ఈస్ లైక్ December 19th, 1997 లో. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే జేమ్స్ హార్నర్ మ్యూజిక్ అందించడం జరిగింది. ఓ మై గాడ్, దట్ బీజిఎమ్స్ అండ్ ఆల్ అసలు ఎంత అద్భుతంగా ఉంటాయో. అండ్ ద ఎండ్ థీమ్ సాంగ్ ఉంటది చూసారా, మై హార్ట్ విల్ గో ఆన్ అని చెప్పేది, అదైతే మాత్రం హార్నరే స్వయంగా రాయడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఎవరినైనా ఫస్ట్ గా అరే ఒక ఇంగ్లీష్ పాట పాడండ్రా అంటే మనం అందరం పాడేది ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్, ఇజంట్ ఇట్? ఆల్సో నాకు తెలిసి మన తెలుగు వాళ్ళు ఏదైనా మొదటిసారిగా ఇంగ్లీష్ సినిమా చూసినారు అన్ని సార్లు అంటే ఎక్కువ మంది చూసినారు అంటే నాకు తెలిసి టైటానిక్కే. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు టైటానిక్ కి ఒకే సార్ట్ ఆఫ్ క్రేజ్ ఉందబ్బా. కెమెరాన్స్ ఇన్స్పిరేషన్ ఈ ఫిల్మ్ కైతే తనకున్న షిప్ వ్రెక్స్ ఫ్యాసినేషన్ ద్వారా వచ్చింది. అండ్ తనకు అనిపించింది ఏంటి అంటే ఒక లవ్ స్టోరీని ఇంకా ఇంటెన్స్ గా చూపించాలి అంటే డెఫినెట్ గా ఆ ఇంటెన్సిటీ అనేది మనం ఒక మనిషిని కోల్పోతేనే వస్తుంది అని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యి ఇది తీసినారనమాట. సో 1912 లో టైటానిక్ షిప్ అనేది మునిగిపోవడం జరిగింది ఒక ఐస్ బర్గ్ ని గుద్దుకుని. అండ్ ఆ షిప్ లో ప్రపంచంలో ఎంతో వెల్దీ పీపుల్ ఉన్నారు అందుట్లో ఆ టైంలో. సో కెమెరాని ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నారో ఫిల్మ్ తీయాలి అని చెప్పేసి, సో టైటానిక్ వ్రెక్ దగ్గరికి వెళ్ళి ఆ ఫుటేజెస్ అన్ని తీసుకుని వచ్చారు. ఆ టైంలో మోడర్న్ గా ఎట్లా షూట్ చేయొచ్చు ఏంటి అనేది ప్రతి ఒక్క టేక్ లో మనకి కెమెరాన్ స్టైల్ అనేది కనిపిస్తుంది. అండ్ 1997 లో ఇది రిలీజ్ అయినప్పుడు ఇట్ వాస్ ప్రేస్డ్ ఫర్ ఇట్స్ విజువల్ ఎఫెక్ట్స్. డికాప్రియో అండ్ విన్స్లెట్ పర్ఫార్మెన్సెస్ కి అయితే ఇంక అందరూ సెల్యూట్ కొట్టేస్తున్నారు. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, స్కోర్, సినిమాటోగ్రఫీ, స్టోరీ, ఎమోషనల్ డెప్త్, ఓ మై గాడ్. అమాంగ్ అదర్ అవార్డ్స్ ఇట్ వాస్ నామినేటెడ్ ఫర్ 14 అకాడమీ అవార్డ్స్. అండ్ యు నో వాట్, 14 లో 11 అవార్డ్స్ సొంతం చేసుకుంది సినిమా, ఇంక్లూడింగ్ బెస్ట్ పిక్చర్ అండ్ బెస్ట్ డైరెక్టర్. అండ్ ఇట్ స్టూడ్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్. సరే, మరి అస్సలు ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వచ్చేస్తే 1996 లో కొంతమంది టీం టైటానిక్ వ్రెక్ గురించి సెర్చ్ చేస్తారు. అక్కడ వాళ్ళకు ఒక నెక్లెస్ దొరుకుతుంది, a big diamond one, and it's just like heart of the ocean అన్నట్టు. and instead ఒక యంగ్ ఉమెన్ ఆ నెక్లెస్ వేసుకున్న పిక్చర్ ఒకటి దొరుకుతుంది అనమాట, లైక్ అ డ్రాయింగ్. అండ్ ఆ స్కెచ్ ఇస్ డేటెడ్ అరౌండ్ లైక్ April 14th, 1912 అన్నట్టు దొరుకుతుంది. వెరన్ ది సేమ్ డే టైటానిక్ ఐస్ బర్గ్ ని గుద్దుకుని ష్రింక్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళకుని దీనికి సంబంధించిన టెలివిజన్ న్యూస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ డ్రాయింగ్ లో ఉన్న ఆవిడ రోజ్ అని కనిపెడతారు. సో అసలు స్టోరీ ఏమైందో తెలుసుకుందామని ఆవిడ దగ్గరికి వెళ్ళిన టైటానిక్ ప్యాసింజర్ గా ఏమై ఉంటదో షీ రీకలెక్ట్స్ ఆల్ హర్ 1912 లో సౌత్ ఆంప్టన్ లో ఒక 17-year-old రోజ్ అండ్ హర్ సూపర్ వెల్దీ 30-year-old ఫియాన్సీ కాల్ అండ్ అలానే రోజెస్ విడోడ్ మదర్ రూత్ టైటానిక్ లో ప్రయాణించడం జరుగుతుంది. రూత్ ఎప్పుడు కూడా అంటూ ఉండేది రోజుతో, నువ్వు తప్పకుండా కాల్ ని పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే మనకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కాదు, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని పోవాలంటే నువ్వు కాల్ని తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. అండ్ ఆల్సో మనకి మంచిగా అప్పర్ క్లాస్ స్టేటస్ కూడా వస్తుంది అని చెప్తూ ఉండేది. రోజ్ కి పెద్ద ఇష్టం లేకపోయినా ఆ లవ్లెస్ ఎంగేజ్మెంట్ కి ఒప్పుకుంటుంది. షీ క్లైంబ్స్ ఓవర్ ద స్టేర్ అండ్ రీలింగ్, దూకేద్దామా అని ఆలోచిస్తుంది. అక్కడ వస్తాడండి జాక్, అ పూర్ యంగ్ ఆర్టిస్ట్. తనని డెక్ లోకి లాగేస్తాడు. మెల్లగా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అండ్ సూన్ హీ అడ్మిట్స్ దట్ హీ హాస్ ఫీలింగ్స్ ఫర్. ఇది తెలిసిన కాల్ అండ్ రూత్ అబ్జెక్ట్ చేస్తారు. రోజ్ జాక్స్ అటెన్షన్ ని రిజెక్ట్ చేస్తుంది, బట్ రిటర్న్స్ టు హిమ్ ఆఫ్టర్ రియలైజింగ్ తను కూడా జాక్ తో ప్రేమలో పడిపోయింది. రోజ్ జాక్ తో స్టేట్ రూమ్ లోకి తీసుకువచ్చి తను వేసుకున్న ఆ నెక్లెస్ హార్ట్ ఆఫ్ ద ఓషన్ తో పాటు తన పిక్చర్ ని డ్రా చేయమని అడుగుతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ లో ఇట్లా అయినప్పుడు సడన్ గా ఒకరు అబ్జర్వ్ చేస్తారు, షిప్స్ కొలిజన్ విత్ అన్ ఐస్బర్గ్. అండ్ వాళ్ళు వింటారు ఆఫీసర్స్ డిస్కస్ చేసుకోవడం, ఇది అసలు ఎంత సీరియస్ అని. జాక్ వేసిన స్కెచ్ కాల్ చూస్తాడు. and also an insulting note from Rose in his safe. Of
కోర్స్ అలాంగ్ విత్ నెక్లెస్. వెంటనే జాక్ అండ్ రోజ్ మిగతా వాళ్ళకి కొలిజన్ గురించి వార్న్ చేద్దామని పరిగెట్టుకుని వెళ్లి చెప్తారు. ఆ తర్వాత స్టోరీ ఏమై ఉంటది? మొత్తం అందరూ అలర్ట్ అయి ఉంటారా? అసలు ఈ టైటానిక్ షిప్ లో కొంతమందైనా బ్రతికే ఉన్నారా, లేదు అంటే షిప్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారా? ఇదంతా తెలుసుకోవాలంటే ఇంకొకసారి నువ్వు స్టోరీ రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా ద ఐకానిక్ ఫిల్మ్ టైటానిక్.